నమస్కారం. ప్లాసిబో ఎఫెక్ట్ పార్ట్ 2 ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మీ మనసులోని ఆలోచనలు, మీలోని ఉద్వేగాలు, మీలో ఉద్భవించే ఉద్దేశాలు మీ మనసును, దాంతోపాటు మీ శరీరాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలా పూర్తిగా మార్చినటువంటి మీ శరీరము, నీ మనసు ఒక కొత్త నిన్నును ఆవిష్కరించి నీకు ప్రత్యక్షం చేస్తుంది అంటారు డాక్టర్ జోయి డిస్పెంజా తన రచన అయినటువంటి యు ఆర్ ద ప్లాసిబో ఎఫెక్ట్ అనేటటువంటి గ్రంథంలో. తాను అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదానికి గురై తన శరీరంలోని అన్ని భాగాలు దెబ్బతిని తనను తాను తిరిగి పునర్నిర్మించుకోవటం కోసం, తన ఆరోగ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటం, తను పూర్తిగా ప్లాసిబో ఎఫెక్ట్ మీదనే డిపెండ్ అయినట్టుగా తన అనుభవాన్ని ఈ గ్రంథంలో తెలియజేస్తాడు. ప్లాసిబో ఎఫెక్ట్ మనం గతంలో పార్ట్ 1లో చెప్పుకున్నాము. ప్లాసిబో ఎఫెక్ట్ కు ప్రధానమైనటువంటి పిల్లర్స్ మూడే మూడు. 1 ఆప్టిమిజం, 2 స్ట్రాంగ్ బిలీఫ్, 3 విజువలైజేషన్. ఈ 3 పిల్లర్స్ మీదనే ప్లాసిబో ఎఫెక్ట్ ఆధారపడిందని మనందరికీ తెలుసు. మన మనసు ఏదైతే నమ్ముతుందో అది శరీరము కూడా విశ్వసిస్తుంది. అదే విధంగా శరీరం యాక్ట్ అవ్వటం జరుగుతుంది. మనం ఏదన్నా ఒక వ్యక్తిని నువ్వు మంచి జ్ఞానివి అంటే, లేక నువ్వు చాలా వెధవవు అని అన్నప్పుడు అది అతని మనసు మీదకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. మనసు అంటే ఇక్కడ నీ బొడ్డు, పొడుగు, నీ డ్రెస్సు, లేదా నువ్వు ఉండేటటువంటి ఫిజికల్ పర్సనాలిటీ కాదు. నువ్వు అంటే నీ మనసే ఇక్కడ. విజువలైజేషన్ కు మూలమైనటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం తీసుకుంటే, వర్తమానంలోనే ఉండి రాబోయే భవిష్యత్తును ఎంతో చక్కగా చూపించేటటువంటి విధానాన్ని మనం విజువలైజేషన్ అని అంటాము. ఈ విజువలైజేషన్ లో మెంటల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెంటల్ ట్రైనింగ్ అనేటటువంటి దాని ద్వారానే మనిషి తను ఉన్నటువంటి స్థితిలో నుంచి నూతన స్థితిలోకి వెళ్ళిపోవటానికి, తనను తాను విజువలైజేషన్ చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత తను ఏ విధంగా అభివృద్ధి చెంది ఏ విధమైనటువంటి ఉన్నతమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడనే దాన్ని వర్తమానంలో లేక ప్రజెంట్ లోనే చూస్తాడు. దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే, ఏల్సీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనల ఆధారంగా చూసినట్లయితే, ప్రతి వ్యక్తి తనను తాను విజువలైజేషన్ చేసుకోవాలంటే తను ప్రధానంగా చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, తను తనకు కావలసినటువంటి విషయాలన్నిటిని ఒకసారి మననం చేసుకొని దాన్ని భవిష్యత్తులో దాని ఫలితం ఎలా ఉంటుంది, ఎలా అనుభవిస్తాడు, సొసైటీ తను ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, తను ఏ విధమైన ఉన్నతమైన వ్యక్తిగా రూపుదిద్దుతాడో దాన్ని మెంటల్ రిహార్సల్ చేసుకోవాలి. మెంటల్ రిహార్సల్ చేసుకోవటం అంటే మన మనసును నూతనంగా తీర్చిదిద్దుకొని దాని ప్రకారంగా శరీరము ఆటోమేటిక్ గా ప్రతిస్పందించి శరీరము మనసు కలిసి నూతన వ్యక్తిగా నిన్ను ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తి నూతనంగా ఆవిష్కరింపబడాలంటే మనకు ఈ మెంటల్ ట్రైనింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చెప్పాలంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ తీసుకున్నట్టయితే అతను మాక్ టెస్ట్ కు ఏ విధంగా తయారై మాక్ టెస్ట్ కు వెళ్తాడు, అతను మాక్ ఇంటర్వ్యూకు ఎలా అటెండ్ అవుతాడో అలాంటిదే ఈ మెంటల్ ట్రైనింగ్. ఈ మెంటల్ ట్రైనింగ్ వలన ఆ వ్యక్తి తనలోని శక్తినంతా కూడా కూడగట్టుకుని భవిష్యత్తు కోసం, తను చేయబోయే పని కోసం అతని తయారవుతాడు. కాబట్టి ఈ మెంటల్ ట్రైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలా చేయటం మూలాన ప్రతి వ్యక్తి కూడా తను సాధించాలనుకున్న గమ్యాన్ని చాలా సులువుగా సాధించవచ్చు. నీ సంకల్ప బలం గొప్పదైతే ఈ సృష్టిలోని అన్ని శక్తులు కూడా నీ కోసము, నీ విజయం కోసం ఎదురొడ్డి నీకు సహాయం చేస్తాయి అంటారు ప్రముఖ సీక్రెట్ అనే బుక్ ప్రముఖ రచయిత్రి రొనాల్డ్. ఆమె చేసేటటువంటి పరిశోధనలు, ముఖ్యంగా మనసుపై చేసిన పరిశోధనలే ఈ సీక్రెట్ అనేటటువంటి బుక్.
నువ్వు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటావో అది తప్పకుండా జరుగుతుంది అనేది ఈ సీక్రెట్ బుక్ యొక్క ప్రధాన సారాంశం. ఈ దీని ప్రకారం చూసుకున్నట్లయితే మన మనసు చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా మనకు ఏది కావాలో దాన్ని బట్టే శరీరము ప్రతిస్పందిస్తుంది. ఇక తర్వాత విషయం ఏమిటంటే ఆశావాదం. ఆశావాదంలో ప్రతి వ్యక్తి ఆశావాదంతో కూడుకున్నట్టుగా ఉన్నట్లయితే తను ఏం సాధించాలనుకుంటాడో దానికైనా గొప్పనైన ఫలితాలను తను చూడగలుగుతాడు. ఉదాహరణకు ఒక చెత్త క్రికెటర్ను తీసుకున్నట్లయితే అతని తన సొంత మైదానంలో లేక తన సొంత గడ్డ పైన ఆడేటటువంటి క్రీడలు ప్రపంచంలో గొప్పనటువంటి జట్లను కూడా చిత్తుగా ఓడించేసి అతని విజయానికి సారథ్యం వహించిన వాడుగా అవుతాడు. దానికి రీజన్ ఏమిటంటే ఆశావాదమే. స్టేడియంలో చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రేక్షకులంతా కూడా తనను గొప్పగా ఊహించుకుంటూ తనకు అభినందనలు తెలియజేస్తారని, తను తీసుకోబోయేటటువంటి ప్రైజెస్, తను తీసుకోబోయేటటువంటి గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులను ముందుగా ఊహించుకొని అతను సొంత గడ్డ మీద విజయాన్ని సాధిస్తాడు. అదే విధంగా ప్రతి రంగంలో కూడా విజేత ఆశావాదంతో ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. ఒక ఆరోగ్యం విషయంలోనే కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోనే కాదు, లేక ఒక వ్యాపారంలోనే కాదు, లేదు ఒక పోటీ పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలోకి తీసుకున్నా కూడా ఈ ఆశావాదం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఆశావాదం లేకుండా ముందుకు జరగటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే రొటీన్ లైఫ్ కు భిన్నంగా మనం నూతనంగా ఆలోచించి నూతనంగా ప్రవర్తించినప్పుడు గొప్ప విజయాలు సాధించవచ్చు. మనము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఏల్స్ యూనివర్సిటీ కంబైన్డ్ గా చేసినటువంటి పరిశోధనలో ఈ విషయం మనకు బయటపడింది. అదేమిటంటే రోజు ఉదయాన్నే లేయటం, మామూలుగా వాష్రూమ్కి వెళ్ళటం, తయారవ్వటం, రొటీన్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ గా ఉన్నట్టుగా కాకుండా కొన్ని విషయాలు మార్పు చేసినట్లయితే మనం పొందబోయే ఫలితాలు కూడా మారుతాయి. ఉదాహరణకు నువ్వు రోజు చదివే విధానంలో కాకుండా నూతనంగా ట్రై చేసినట్టయితే నువ్వు గొప్పనైనటువంటి ర్యాంకులు సాధించవచ్చు. అదే విధంగా ఆరోగ్య విషయంలో కూడా నువ్వు రోజు వేసుకునేటటువంటి టాబ్లెట్లు కాకుండా నూతనంగా నీకై నువ్వు మెంటల్ ప్రిపరేషన్ కావాలి. ఉదాహరణకు హై బీపీ ఉన్నవారు, షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ చూసినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకొని ఆశావాదాన్ని చొప్పించి వాళ్ళ విజువలైజేషన్ చూస్తూ వాళ్ళు జీవించినట్లయితే చక్కగా నిండు నూరేళ్లు జీవిస్తారు. ఇంకా ఇక్కడ ఆశావాదులకు మిగతా వాళ్లకు సాధారణంగా ఉండేటటువంటి వారికి కంపేరిటివ్ స్టడీలో చూసినటువంటి ఫలితాలు ఏమిటంటే ఆశావాదులు మిగతా వారి కన్నా 7 సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతున్నట్టుగా ఈ పరిశోధనలో తెలియజేయబడింది. కాబట్టి మార్పును కూడా చేసుకుంటూ ఉండాలి. రెండవది, రొటీన్ లైఫ్ కు భిన్నంగా మనము ప్రతిదీ ట్రై చేసినట్లయితే దాంట్లో వచ్చేటటువంటి ఫలితాలు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటాయి. చివరిగా ఉన్నటువంటి విషయం ఏమిటంటే మనము ఎప్పుడూ కూడా మనసు ఏదైతే చెప్తుందో దానికి గట్టిగా స్పందించేటటువంటి శరీరం ఉన్నప్పుడు ఫలితాలు అనేటటువంటివి చక్కగా ఉంటాయి. మానసిక శారీరక కలయికతోటి మనము దృఢంగా నమ్మి దాన్ని విజువలైజేషన్ చేసుకొని ఆ తరువాత దాన్ని ఫలితాలను మనం గట్టిగా పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి మనసు అది పాము అని చెప్తే వెంటనే మనిషి బిగుచుకుపోయి భయపడిపోతాడు. అది తాడు అని మనసు చెప్పిందనుకోండి, అది పాము అయినప్పటికీ అతని తాడుగానే భావిస్తాడు. కాబట్టి అతను ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఉండదు, హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఏ రంగంలోనైనా మనము ప్లాసిబో ఎఫెక్ట్ ను బాగా చొప్పించి మంచి ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్లాసిబో ఎఫెక్ట్ అనేటటువంటిది వైద్య రంగంలో, పోటీ రంగంలో, క్రీడల్లో, ఉద్యోగాలలో, ఉద్యోగ అన్వేషణలో, పరిశ్రమలో, వ్యాపారాలలో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంది. అందుకనే ప్లాసిబో ఎఫెక్ట్ ట్రైనర్స్ ఇప్పుడు ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు.
కాబట్టి ప్లాసిబోని ప్రతి ఒక్కరూ నమ్మి ఈ 3 పిల్లర్స్ ను మనము జాగ్రత్తగా మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఎటువంటి దాన్నైనా కూడా సాధించవచ్చు. మనకు అసాధ్యమైనటువంటిది ఏది ఉండదు. మీ అందరికీ నా ధన్యవాదాలు.